సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము మీరు తమిళలో చూసిన కరెక్టే. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 990 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు మనకి ఓవరాల్గా 134 ర్యాంక్స్ అనేవి మిస్ అవుతూ ఉన్నాయి. సో 134 మెంబర్స్కి సర్వీస్ ఇంకా అలొకేట్ చేయలేదు. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే సర్వీస్ అలొకేషన్ అయిందో. సో మన సాయి శివాని ఆల్ ఇండియా ర్యాంక్ 11 గారికి అరౌండ్ ఐఏఎస్ వచ్చింది. తర్వాత బన్నా వెంకటేష్ ఐఏఎస్, అభిషేక్ శర్మ ఐఏఎస్, దీని తర్వాత రావుల జయసింహారెడ్డి 46 ఐఏఎస్ వచ్చింది జనరల్ కేటగిరీలో. శ్రవణ్ కుమార్ రెడ్డి జనరల్ కేటగిరీలో ఐఏఎస్ వచ్చింది. సాయి చైతన్య జాదవ్ ఎస్టీ కేటగిరీలో ఐఏఎస్ వచ్చింది. తర్వాత చేతన్ రెడ్డి ఐపీఎస్ వచ్చింది జనరల్ కేటగిరీలో. తర్వాత మన ఉదయకృష్ణారెడ్డికి ఐపీఎస్ వచ్చింది. సో మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. దానికి సంబంధించిన కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. సో కోలిపాక సాయి కిరణ్ జనరల్ ఐఏఎస్ 190కి వచ్చింది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే సో ఇంకొకరు డాక్టర్ రవడ సాయి మోహిని మానస ఏఎఫ్హెచ్క్యూ వచ్చింది. ఏఎఫ్హెచ్క్యూ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ ఇది. సో దీనికి సంబంధించి వచ్చింది. సరే ఓవరాల్గా ఇక్కడ మనకు మొత్తం లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి? దాదాపు 1009 పోస్టులు రిలీజ్ అయ్యాయి. అవుట్ ఆఫ్ దట్ ఇప్పుడు మనకి సర్వీస్ అలొకేషన్ ఒకసారి చూద్దాము. సో మనం ఇక్కడ సర్వీస్ అలొకేషన్ చూస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు డిస్ప్లేలో, అది అవైలబిలిటీలో మీకు ఉంటుంది. ఫస్ట్ లిటరేషన్ కింద ఇప్పుడు 875 మందికి మాత్రమే సర్వీస్ అలొకేషన్ అయింది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏ ర్యాంకులు మనం మిస్ అయింది ఒకసారి చూద్దాం మనము. సో 838కి ఉంది కదా, మధ్యలో 839 ర్యాంకు మిస్ అయింది. తర్వాత చూసుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనము. 819 ఉంది, మధ్యలో 20 మిస్ అయింది. తర్వాత వచ్చేసి ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ చూడండి 823 ఉంది, 824 ర్యాంక్ లేదు. సో ఇది మిస్ అయింది. 824 ర్యాంక్ అంటే ర్యాంక్స్ అలొకేట్ చేసిన వాళ్ళకి 824 ర్యాంక్కి ఇంకా సర్వీస్ అలొకేషన్ చేయలేదు. అంటే ఓవరాల్గా 1009 పోస్టులు రిలీజ్ అయితే దాంట్లో సర్వీస్ అలొకేషన్ అనేది దాదాపు 134 మందికి సర్వీస్ అలొకేట్ కాలేదు. సో ఇప్పుడు యాజ్ పర్ ఫస్ట్ లిటరేషన్ కింద. సో అంటే అండ్ ఇంకోటి ఈ 900 ర్యాంక్ ఉంది కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 990 ర్యాంక్ సో పీహెచ్ కోటాలో వచ్చింది. పీహెచ్ కోటాలో 990 ర్యాంక్ వచ్చిన వ్యక్తికి జనరల్ ఐఏఎస్ వచ్చింది. జనరల్, మళ్ళీ జనరల్ కింద కేటగిరీ వచ్చేసి జనరల్ పీహెచ్ కేటగిరీలో. సో అతనికి పీహెచ్ కేటగిరీలో ఐఏఎస్ వచ్చింది. అండ్ హెచ్ఐ అంటే ఇంకా దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. సో హెచ్ఐ అంటే హియర్ ప్రాబ్లం ఉన్నట్లు, దాంట్లో హెచ్ఐ అంటే అది. సో అయితే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన తెలుగు వాళ్ళకి యూపీఎస్సీ ర్యాంక్స్ ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువే వచ్చాయి. కానీ ఎంతమందికి ఐఏఎస్లు వచ్చాయి, ఎంతమందికి ఐపీఎస్లు వచ్చాయి అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అండ్ చాలామందికి ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చిన వాళ్ళకు కూడా క్యాడర్ అంటే ఏ క్యాడర్ వస్తుంది, ఎక్కడొస్తుంది, ఓకే అంటే ఈ క్యాడర్ ఎక్కడొచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే దీంట్లో చాలా క్యాడర్స్ ఉంటాయి. మనం చూసుకుంటే కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను, ఆగ్మెంట్ క్యాడర్, లేకపోతే నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చినా కానీ, లేకపోతే అండమాన్ నికోబార్ ఇట్లాంటి వైపు వచ్చినా కానీ, ఇక్కడ కొన్ని క్యాడర్స్ వస్తే మాత్రం చాలా అంటే మనకి ఇక్కడ చూపించిన ఇన్స్టిట్యూట్స్ చేసినంత హైప్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత కొంతమంది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే యూపీఎస్సీ అనేది ఆల్ ఇండియా సర్వీస్, ఇది మనందరం అర్థం చేసుకోవాలి. సరిపోతే ఈ 134 ర్యాంకర్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళకి వెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుండొచ్చు. లేకపోతే సో మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే డిఓపిటీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుండొచ్చు. సో ఏదైనా జరుగుతుండొచ్చు. సో అందుకని ఒక 134 మెంబర్స్కి యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది కానీ సర్వీస్ అయితే అలొకేట్ చేయలేదు. సో ఇది మనం గమనించాలి. అందుకనే మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా 1-10 సార్లు చూసి అప్లై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ అలొకేట్ కాలేదు అంటే రాదని కాదు, డెఫినెట్లీ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం మైన్యూర్ ఏదైతే అర్థం చేసుకోవాలి. అండ్ లాస్ట్ కట్ ఆఫ్ మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి ఐఏఎస్ 265 లాస్ట్ వచ్చింది, ఐపీఎస్కి 452 వచ్చింది కట్ ఆఫ్, ఐఎఫ్ఎస్కి వచ్చి 486 వచ్చింది, ఐఆర్ఎస్కి ఇదంతా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చెప్తున్నా 526 వచ్చింది, ఐఆర్ఎస్ ఐటీకి 588 వచ్చింది. తర్వాత జనరల్ చూసుకుంటే మీకు ఓపెన్ కేటగిరీలో జనరల్ చూసుకుంటే మీకు 80 లాస్ట్. మీకు ఐఏఎస్ రావాలి యూపీఎస్ అంటే ఒక జనరల్ కేటగిరీ ఎవరైనా రాస్తూ ఉంటే మీరు ఐఏఎస్ రావాలి అంటే 80 ర్యాంక్ లోపల వస్తేనే మీకు ఐఏఎస్ వస్తుంది. ఐపీఎస్ చూసుకుంటే 203 ఉంది, ఐఎఫ్ఎస్ చూసుకుంటే 136 ఉంది, ఐఆర్ఎస్ చూసుకుంటే 279 ఉంది. వేరే ఓబీసీ చూసుకుంటే 411 ఉంది, 411 లాస్ట్ ర్యాంక్గా ఐఏఎస్ ఉంది. ఐపీఎస్ వచ్చేసి 578 ఉంది, ఐఎఫ్ఎస్ వచ్చి 537 ఉంది, ఐఆర్ఎస్ వచ్చి 636 ఉంది, అండ్ 630 వచ్చేసి ఐఆర్ఎస్ ఐటీకి ఉంది.
అండ్ తర్వాత ఎస్సీ చూసుకుంటే 468 లాస్ట్ ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది, 843 వచ్చేసి ఐపీఎస్ వచ్చింది. అండ్ ఇది ఎస్సీ కేటగిరీకి. 803 వచ్చి ఐఎఫ్ఎస్కి వచ్చింది, 874 వచ్చేసి దీనికి సంబంధించి ఐఆర్ఎస్ సిఐటికి వచ్చింది. అండ్ 909కి ఐఆర్ఎస్ వచ్చింది ఎస్సీ కేటగిరీలో. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 456 లాస్ట్ ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది, 715కి లాస్ట్ ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది, 765 ఐఎఫ్ఎస్ వచ్చింది. అండ్ ఐఏఎస్ జనరల్ కేటగిరీ పిహెచ్ కోటా మొత్తం 990 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ వచ్చింది. సో ఇదంతా మీరు గమనించుకొని నాకు ఐఏఎస్ఏ కావాలి, నాకు ఐపీఎస్ఏ కావాలి అంటే మీరు టాప్ 100లో ఉండాలి. ఓకే, టాప్ 100 ర్యాంక్స్లో జనరల్ కేటగిరీలో ఇక్కడ మనం అగైన్ అర్థం చేసుకోవాలి. 80 ర్యాంక్ వచ్చిన వరకు అంటే 80 ర్యాంక్ అని కాదు, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో దాంట్లో మీకు 80 ర్యాంకు లోపల వస్తే మీకు అంటే 80 మెంబర్స్లో ఫస్ట్ మీరు జనరల్ కేటగిరీలో ఇండియా వైడ్ 80 మెంబర్స్లో ఓపెన్ కేటగిరీలో మీకు ఆ ర్యాంక్ వస్తే మీకు ఐఏఎస్ వచ్చేదని ఛాన్స్ ఉంది. సో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. 80 ర్యాంక్ కాదు, 80 మెంబర్స్ జనరల్ కేటగిరీలో. ఓకే, ఇది ఒకసారి చూడండి. డెఫినెట్లీ నేను కూడా సార్ ఈ క్యాడర్ అలొకేషన్ జరిగిన తర్వాత సో ఈ క్యాడర్ ఎక్కడెక్కడ వచ్చింది, ఆ క్యాడర్స్ ఎలా ఉంటాయి, మన తెలుగులోకి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది నేను దాని గురించి వర్కౌట్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది ఐపీఎస్కి మనము ఒక ఐపీఎస్ వస్తే ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ ఏంటి, దాని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో ఇంకో దాంట్లో చేస్తాను. థ్యాంక్ యూ.